తిరుపతి వెంకన్న దర్శనానికి, శ్రీశైలం మల్లన్న దర్శనానికి, వేమ్లాడ రాజన్న, యాదాద్రి నర్సన్న, కొండగట్టు అంజన్న, భద్రాద్రి రామయ్య, బాసర సరస్వతమ్మ, భద్రకాళి అమ్మవారు ఇట్లా ఏ గుడికి పోవాలన్నా, ఏడ పూజలు చేయాలన్నా 1-2 రోజులు సెలవు పెట్టుకుంటే సరిపోతుంది. అంతకు ఈ వారం వీలు కాకుంటే వచ్చే వారం, ఈ నెల వశపడకుంటే వచ్చే నెల అయినా పోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. కానీ ఇగో ఈ గుడికి ఎప్పుడు పడితే అప్పుడు పోతామంటే కుదరదులో. బద్రీనాథుని గుడి తలుపులు తెలుసుకున్నాయి. ఇవాళ 6 నెలలైంది గుడి తలుపులు మూసేసి. అట్ట నిన్న కేదార్నాథ్ గుడి తలుపులు తెలుసుకుంటే 6 నెలల తర్వాత ఇవాళ బద్రీనాథుని గుడి తలుపులు తెలిసి గుడి అయ్యవార్లు. మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ 6 నెలలకు గుడి తలుపులు తెలుసుకుంటే బద్రీనాథుడు దర్శనం ఇచ్చిండు భక్తులకు. పొద్దుగాలనే గుడినంతా అయ్యవార్లు ముద్దుగా జింగాలిచ్చిడు తీరు పూలతోని. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 గుళ్ళను కలిపి చార్దామంటారు. అక్షయ తృతీయ నాడు గంగోత్రి, యమునోత్రి గుళ్ళు తెలుసుకుంటే బుధార నాడు కేదార్నాథ్, ఇలా బద్రీనాథుని గుడి తలుపులు తెలుసుకున్నాయి అన్నట్టు. 12,000 అడుగుల ఎత్తుండేటి పర్వతాలు ఎక్కుకుంటా పోవాలి బద్రీనాథుని దర్శన భాగ్యం దొరకాలంటే. గంట తిప్పల పడి నడుచుకుంటా పోతుంటారు కాబట్టి వచ్చేటి భక్తులకేం తక్లీఫ్ కావద్దని సకల సవలతులు చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న హిమాలయ పర్వతాల మీద ఉంటది బద్రీనాథుని గుడి. 6 నెలలు మంచుతోని కప్పుకొని ఉంటే తతిమ్మ 6 నెలలు పూజలు నడుస్తాయి బద్రీనాథునికి. అందుకనే ఇప్పుడు పోకుంటే మళ్ళా 6 నెలలు ఆగాల్సి వస్తుందని బద్రీనాథుని దర్శన భాగ్యం కొరకు పోతుంటారు పర్వతాలు దాటుకుంటా. పోతే పోయి కానీ జరంత పైలం వల్ల క్షేమంగా పోయి పైలంగా రారి మరి.